మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో వ్యాస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. తల్లిదండ్రులని ప్రత్యక్ష దైవంగా భావించిన వారు ఎవరంటే ఫస్ట్ మనం ఎవరి గురించి చెప్పుకుంటాం? పురాణ ఇతిహాసాల్లో ఉన్న వినాయకుని గురించి, అలాగే దేవతామూర్తుల గురించి, అదేవిధంగా శ్రవణ కుమారుడు గురించి చెప్పుకుంటాం. శ్రవణ కుమారుడు తన తల్లిదండ్రుల కోరిక మేరకు కావిడిపై భుజాలను మోస్తున్న ఆయన గురించి పురాణ ఇతిహాసాల్లో చాలాగానే చదువుకున్నాం. సో ప్రస్తుతం నేను చూపించే శ్రవణ కుమారుడు అంటే ఆయన పేరు మైసూర్కి చెందిన కృష్ణ కుమార్. తన తల్లిదండ్రుల్ని నిజంగా ప్రత్యక్ష దైవంగా భావించి తన తల్లి కోరికని తీర్చడానికి ఇదే చాతక్ స్కూటర్ మీద 5 సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శన భాగ్యం కల్పించడానికి తన తల్లిని వెంట పెట్టుకొని తీసుకొని బయలుదేరాడు. అంటే 5 సంవత్సరాల క్రితం ఇదే చాతక్. సో ఈ చాతక్ గురించి చెప్పాలంటే కృష్ణ కుమార్ గారి యొక్క ఫాదర్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ఆయన జ్ఞాపకార్థంగా ఆయన చనిపోయిన తర్వాత ఈ స్కూటర్ కూడా తండ్రిగా భావించాడు. నా తండ్రి నాతో ఉండేటట్టే, సో నా తల్లి నా వెనకాతలుంది, నా తండ్రి నా ముందున్నా, నా తల్లిదండ్రులు ఇద్దరినీ కూడా పుణ్యక్షేత్రాల దర్శనం చేయించి నేను కుమారుడుగా వారి యొక్క రుణం తీర్చుకుంటాను అని అయితే విజయనగరం జిల్లాకి ఈ రోజైతే ఆయన వచ్చారు. సో ఆయనతో మాట్లాడదాం, మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. ఇప్పటివరకు నేను చెప్పాను కదా ప్రస్తుత కాలంలో ఉన్న శ్రవణ కుమారుడు అనేసి. సో నేను ఆయనైతే మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఆయన్ని ఇంట్రడ్యూస్ చేసే ముందు ఫస్ట్గా మనం పరిచయం చేసుకోవాల్సింది దీన్ని. ఏంటి స్కూటర్ని చూపిస్తున్నాను చేతక్ని అనుకుంటున్నారు కదా, కాదు, ఇది ఒక ఎమోషన్. దీనికైతే చాలా పెద్ద చరిత్ర ఉంది. వామ్మ అంటే చూడడానికి పాత తరం చాతక్ అనుకుంటున్నారు కానీ కాదు. ఇందులో ఒక మనిషికి సంబంధించిన పెద్ద స్టోరీ కూడా ఉంది. ఒక కుటుంబ పెద్ద అనమాట ఇంటికి సంబంధించి. సో దీని గురించి వివరాలు కూడా చెప్పేందుకు కృష్ణ కుమార్ గారు ఉన్నారు. కృష్ణ కుమార్ గారు నమస్తే సార్. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. వీఆర్ సో లక్కీ, నిజంగా చెప్తున్నాము. అంటే మీలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి ప్రస్తుత కాలంలో చూస్తున్నాము. తల్లిదండ్రులకి కాస్త వయసు వచ్చేసరికి వృద్ధాశ్రమంలోన లేదు ఇంకెక్కడో పెట్టేసి చేతులు దులుపుకుందామనే ఆలోచనలో అందరూ కాదు, కొంతమంది పిల్లలు ఆలోచిస్తున్నారు. కానీ అంత వయసున్న తల్లిని, వృద్ధాప్యంలో ఉన్న తల్లిని అంటే కోరిక తీరుస్తూ ఈ బండి మీద మీరు కూడా చెప్పారు ఎమోషన్ స్కూటర్ అంటే ఇది నాకు ఎమోషన్, మా ఫాదర్ గుర్తుగా ఇచ్చారు. సో మేము ఎక్కడికి వెళ్ళినా మాతో పాటు మా ఫాదర్ ఉన్నట్టు అనేసి. సో సార్ యాక్చువల్లీ మీ నేమ్ ఏంటి సార్? నా ఫస్ట్ సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ కుమార్, దక్షిణామూర్తి కృష్ణ కుమార్. మాది మైసూరు. మైసూర్. సార్ మైసూర్ నుండి ప్రయాణం తీర్థయాత్రలన్నీ కూడా అమ్మ కోరిక మేరకు అంటే ఏదైనా కొనివ్వడానికి ఒక సంవత్సరం పడుతుంది, 2 సంవత్సరాలు. అమ్మ పరిస్థితులను ఆలోచించుకో, ఎక్కడికైనా తీసుకువెళ్ళమంటే రేపు తీసుకువెళ్తాం, తర్వాత ప్యాకేజెస్ వస్తాయి తీసుకువెళ్తాం, నువ్వు ఏజ్డ్ కదా అనేసి అలా స్కిప్ చేస్తూ ఉంటుంటారు ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో చాలామంది. కానీ అమ్మ కోరిక మేరకు 5 సంవత్సరాలుగా, నిజమేనా 5 సంవత్సరాలుగా ఎప్పుడు జర్నీ స్టార్ట్ అయింది సార్? జనవరి 16, 2018 నేను మైసూరు నుంచి ఈ మాతృ సేవా సంకల్ప యాత్ర మొదలు పెట్టాను. సార్ అంటే ఎక్కడి నుండి ఫస్ట్ స్టార్ట్ చేశారు, ఈ పుణ్యక్షేత్రాలని దర్శించుకున్నారు? ఫస్ట్ మైసూరు నుంచి. ఇది పూర్వము మాది ఉమ్మడి కుటుంబము, 10 మంది ఉన్నాము. మా తల్లి తండ్రికి నేను ఒక్కడే కొడుకు. మా తండ్రి గారికి చెల్లెలు, వాళ్ళ డాటర్స్ అంటే చాలా ఇష్టం. సో అందరూ కలిసి గ్రాండ్ ఫాదరు, గ్రాండ్ మదరు అందరూ కలిసి 10 మంది ఉన్నాము. సో అప్పుడు మా తల్లి గారు ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని పనీలు. సో
ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని వేడికి నీరు పెట్టేవారు. తర్వాత వంట 10 మందికి కావలసిన వంటం చేసి పెట్టేవారు. సో, అన్నీ క్లీనింగు, తొడవడం, ఫ్లోర్ తొడవడం అన్నీ. ఎప్పుడూ ఇంటి పనిలోనే ఉండేవారు. సో, బయటికి రావటానికి కుదరలేదు అప్పుడు. ఎక్కడికి వెళ్ళలేదు, ఏమీ చూడలేదు. లైఫ్ ఇలాగే రోజులు ఇలాగే గడిచాయి. ఒకరోజు 2015లో మా తండ్రి గారు కాలధర్మ చేశారు. అప్పుడు నేను బెంగుళూరులో కార్పొరేట్ టీమ్ లీడర్‌గా పనిచేశాను. ఐ వాస్ వర్కింగ్ యాస్ ఎ కార్పొరేట్ టీమ్ లీడర్. ఒకరోజు లోకాభిరామంగా నాకే ఒక అలవాట్లుంది. నైట్ భోజనం అయిన తర్వాత మా తల్లి పక్క కూర్చొని ప్రేమంగా మాట్లాడేది ఒక అలవాటు నాకు. ఇప్పుడు ఇంతవరకు మా తండ్రి గారు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు లేదు. నేను ఒక్కడే కొడుకు కదా! సో, ఐ హావ్ టు గెట్ ఎమోషన్. సో, అప్పుడు ఒకరోజు లోకాభిరామంగా మాటల సందర్భాల్లో నేను అడిగాను. మీరు తిరువణ్ణామలై, తిరుక్కోయిలూర్, తిరువారంగం, తిరునెల్వేలి, తిరుపట్టూర్, తిరువనంతపురం చూశారమ్మా. మా తల్లిగారు చెప్పారు, ఇನ್ನು నేను పక్కದಲ್ಲಿ గుడి ఉన్న ಬೇಲೂರು ಹಳೆಬೀಡು కూడా చూడలేదు. నేను అది నిరాశంగా చెప్పారు. చాలా నిరాశంగా, నేను ఇక్కడ ಬೇಲೂರು ಹಳೆబೀಡು కూడా చూడలేదు నాన్న ఇంతవరకు. అప్పుడే నా మనసు బాధ పట్టింది. నాకు జన్మ ఇచ్చిన తల్లి ఇంతవరకు పక్కదలున్న ಬೇಲೂರು ಹಳೆబೀడే చూడలేదు కదా! వెంటనే సాంత్వన చేశాను. అమ్మా, మీకి ಬೇಲೂరు ಹಳೆబೀಡು ఒక్కటే కాదు, మొత్తం భారతమే తీసుకుపోయి నేను చూపిస్తాను. ఎందుకంటే ఎప్పుడు క్వాలిటీ మ్యాన్ అంటే ఒక మాటలు ఇచ్చిన తర్వాత మేము ఫుల్ఫిల్ చేయాలి. అప్పుడు మేము క్వాలిటీ పర్సన్. బయట వాళ్ళకి ఎంతెంతో పెద్ద పాయం చేస్తాము. మన తల్లి కోసం ఏమి ఇంతవరకు ఈ ఇన్సిడెంట్ జరిగి అట్ ద ఏజ్ ఆఫ్ 68 అంతవరకు ఏమీ చూడలేదు. వాళ్ళ లైఫ్‌కి డిగ్నిటీ ఇయ్యాలా, వాళ్ళ కోరికే నేను బిడ్డలా తీర్చాలా అనుకుంటూ జనవరి 16, 2018, జనవరి 14, 2018 నేను చేసిన పనికే రాజీనామా చేసి, స్వయం ప్రేరణంగా రాజీనామా ఇచ్చి వెంటనే బయలుదేరాను. అంటున్నారు రిజైన్ చేసేసాను, అమ్మ కోరిక మేరకు ఇవన్నీ ప్రపంచంలో ఉన్న పుణ్యక్షేత్రాలు, భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాల నుండి మొదట స్టార్ట్ చేశాను అమ్మ కోరిక తీర్చడం కోసం. సార్ ఎక్కడ చేసేవారు, ఏ వర్క్ చేసేవారు? నేను కార్పొరేట్ టీమ్ లీడర్గా పని చేసేవాను. ఎందుకంటే పోస్ట్పోన్ చేయవద్దు కదా. ఎప్పుడు ఎల్డర్స్ డిజైర్ ఏముంటుందో లోపలి, అది పోస్ట్పోన్ చేయదు. ఎందుకంటే మేము మిడిల్ ఏజ్, మన కోరికే అంటే పోస్ట్పోన్ చేయదు. ఎందుకంటే మాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. బట్ వాళ్ళకి ఆల్రెడీ 68 కదా, ఇమీడియట్ ప్రయారిటీ ఇవ్వాలి. వెంటనే అందుకే అక్కడి నుంచి బయలుదేరాను. 5 సంవత్సరాలుగా ప్రయాణం సాగుతూనే ఉంది. అంటే సీజనల్, ఎండాకాలం, వర్షాకాలం, వెళ్ళే దారులు కూడా కొన్ని అంటే నడవడానికి కూడా వీలు లేని పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి. అంత ఏజ్డ్ మదర్ అంటే నియర్లీ 70 దగ్గరలో ఉంటారు. 75 ఇయర్స్. అంటే చిన్నప్పుడు మిమ్మల్ని అమ్మ ఎలా తీసుకొని వెళ్తుందో, చిన్నప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్తారు కదా, చెంగ వేసుకొని భుజాన్ని వేసుకొని, అలానే మీరు కూడా అమ్మని తీసుకెళ్తున్నట్టుంది నాకు అనిపిస్తుంది. పిల్లలే కదా మేడం. ఇప్పుడు మీరు చెప్పారు చిన్నప్పుడు పిల్లల్ని స్కూల్లో వేస్తాము, ఎందుకంటే బాగా పడాలంటే. ఇప్పుడు మేము పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళని బాధ పట్టాలని వృద్ధాశ్రమకి. ఇదే శిక్షణమా సార్? అంటే ఇదంతా కూడా తక్కువ ఖర్చుతో అయితే కూడుకోదు. పెట్రోల్కి వాటికి మన అకామిడేషన్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు ఏర్పాటు చేస్తారు. కొన్ని అంటే మనకి అవ్వనప్పుడు కూడా మన సొంత డబ్బులు పెట్టుకొని అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ, అన్నీ ఫ్యూయల్ కానీ అన్నీ చేసుకోవాలి. సో దీనికి తగ్గ అమౌంట్ అంతా కూడా మరి ఎలా? 13 years ఐ వర్క్డ్. నేను పని చేశాను కదా. అప్పుడు సింపుల్ లైఫ్ చేయడానికి ఇండియన్ కండిషన్లో ఎంత డబ్బులు కావాలో అంత మన దగ్గర ఉంది. నేను అన్నీ నా శాలరీ, ఇన్సెంటివ్ అన్నీ మా తల్లి గారి అకౌంట్లో పెట్టాను. ఒక నెలలో మాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ నేను కష్టపట్టు సంపాదనతో, డబ్బులతో నేను తీర్థయాత్ర, ఎవరి దగ్గర నేను ఒక్క రూపాయి కూడా అడగను. మన పుణ్య నష్ట చేయవద్దు కదా. అందరి దగ్గర నడిచి మన కళంక వస్తుంది. మా తల్లి కోసం, మాకు జన్మ ఇచ్చిన తల్లికే నేను కష్టపట్టు సంపాదన చేసిన డబ్బులతో నేను చేయాలి అనుకుంటూ అలాగే చేస్తా ఉన్నాను. బట్ మఠ మందిరాలు, ఆశ్రమాలు, గుడిలు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఎక్కడ ఉన్నారో అక్కడ ఆశ్రయ తీసుకుంటాం.
ఎందుకంటే ఆ కారణంతో ఇంత బాగా పెద్దగా నిర్మించారు కదా మన పూర్వీకులు. పెద్ద పెద్ద ఆలయాలు, పెద్ద పెద్ద గుడిలు ఎందుకే? బయట వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి ఏం ఆశ్రయం కావాలా అది అక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇక్కడ పంచముఖి ఆంజనేయ గుడిలో మన అన్ని ట్రస్టీసు, మన అన్ని ఎవరు మాకు ఆశ్రయం ఇచ్చారు. సో అందుకే మీ మాధ్యమ ముఖాంతలో అందరికీ ఇక్కడ పంచముఖి ఆంజనేయ అన్ని ట్రస్టీకి, కార్యదర్శులకి అందరికీ నా తల్లి గురించి, నా గురించి ధన్యవాదాలు నేను సమర్పిస్తున్నాను. వీఆర్ సో లక్కీ. అంటే మీలాంటి వాళ్ళు విజయనగరంలో అడుగు పెట్టారు. సో మేము వచ్చి మిమ్మల్ని కలవడం వీఆర్ సో లక్కీ అనుకుంటున్నాం. విజయనగరానికి సంబంధించి ఏ ఏ పుణ్యక్షేత్రాలని దర్శించుకోబోతున్నారు? ఇప్పుడే నైట్ వచ్చాను విశాఖపట్నం చూసిన తర్వాత సింహాచలం అన్నీ అక్కడ కనక మహాలక్ష్మి అన్నీ చూసిన తర్వాత ఇక్కడ వచ్చాను. ఇక్కడ దర్శనం ఉదయం చేసుకుంటాము. ఇನ್ನು మార్గ మధ్యలో ఏ రుడి వస్తుందో అదన్నీ మా తల్లి గారికి దర్శనం చేసి తర్వాత వెళ్తున్నా. అలాగే వెళ్తున్నా. ఎక్కడితో ఎండింగ్ అంటే పలానా ఊరితో ఎండింగ్ అని మీరు డిసైడ్ అయ్యారా? ఏమీ లేదు. ఎందుకంటే మన హ్యూమన్ బ్రెయిన్ ఉన్నప్పుడు వరకు ఎలా పని చేస్తుందో మాకు తెలీదు కదా. ఎప్పుడైనా మా తల్లి గారు అడిగితే మేము పోవాలి కదా. లైఫ్ ఇట్స్ నెవర్ ఎండింగ్ జర్నీ. అది ఒకరోజు ఆ భగవంతుడు ఎప్పుడైనా మాకు తెలియదు. బట్ అంతవరకు లైఫ్ పోనే ఉంది కదా. ఇట్స్ జర్నీ. మీరు అలా జర్నీ చేస్తూనే ఉండాలి అనేసానా? లేదు ఇన్ని ఇయర్స్ తోటి ఇన్ని యాత్రలు కంప్లీట్ చేయాలని? ఇప్పుడు ఆల్రెడీ వి కంప్లీటెడ్ ఆల్మోస్ట్ 99%. కోవిడ్ టైంలో మేము భూతాన్ బార్డర్లో స్ట్రక్ అయ్యాం. అప్పుడు మేము ఈ కోస్టల్ బెల్ట్ హైవే నేను రిటర్న్ మైసూర్కి. ఇప్పుడు కోవిడ్ కాబట్టి ప్రోటోకాల్స్ ఉంది కాబట్టి అప్పుడు ఏమీ చూడలేదు ఇక్కడ. సో అందుకే ఇప్పుడు ఈ కోస్టల్ ఏమేమి ఉందో ఇక్కడ ఉన్న అన్ని గుడిలు ఇప్పటి వరకు ఎన్ని ఆలయాల్ని దర్శించుకున్నారు? కౌంట్ లేదు కదా. ఒక అడుగు పెట్టే ఒక్కొక్క అడుగుకి ఇక్కడ గుడి ఉన్నాయి, సాధు సత్పురుషులు, మఠాలు, పీఠాధిపతులు అందరూ ఉన్నాయి కదా. అది కౌంట్లెస్. బట్ 5 సంవత్సరాల నుంచి మేము ఎక్సెప్ట్ కోవిడ్ టైం వీఆర్ డూయింగ్ దిస్ యాత్ర. బట్ ఇంతవరకు 92,892 కిలోమీటర్ ఇంతవరకు టిల్ టుడే వి ట్రావెల్డ్. అమ్మా నమస్తే అమ్మా. నమస్కారం. ఎలా ఉన్నారు? ఉన్నారా? బాగున్నారు. తెలుగు వచ్చా మీకు? తెలుగు రాదు, హిందీ హిందీ. బోల్తీ హిందీ. ఓకే. అమ్మ ఎలా అనిపిస్తుంది మీ అబ్బాయి ఇన్ని తీర్థయాత్రలకి తీసుకొచ్చారు ఒక బండి అంటే వాళ్ళ ఫాదర్గా చూసుకుంటున్నారు ఆ బండిని, మీ హస్బెండ్ ఇచ్చిన గిఫ్ట్ని. సో మీ ఇద్దరితో పాటు వాళ్ళ ఫాదర్ కూడా ట్రావెల్ చేస్తున్నారు, ఆయన్ని కూడా చూపించే అవకాశాన్ని మేము దక్కించుకున్నాము. సో ఈ బండి ఒక ఎమోషన్ అంటూ ఇన్ని యాత్రలు చేస్తున్నారు కదా, అన్ని దైవ దర్శనాలు చేసుకున్నారు, ఎలా అనిపించింది? मेरा नाम चूड़ा रत्नम्मा, हम मैसूर वाले हैं। पहले मेरा बेटा सब कुछ बताया है। मेरे पति के ज़माने में मैं कुछ भी नहीं देखा था, सिर्फ रसोई घर के कामों में मेरा जीवन बीत गई थी। इसलिए मेरा बेटा मेरे पति चल बसने के बाद एक ही बेटा है, अम्मा जी को जीते रहते समय अच्छी सब कुछ दिखाना, ऐसा चाहकर मुझे सारे देश को दिखाया है। भारत में जितना पुण्य क्षेत्र है हमारे भारत में, उन सभी पुण्य क्षेत्रों का दर्शन करा के, वहाँ पुण्य नदियों में नहा के, मंदिरों का तीर्थ प्राशन करके मेरा जन्म सार्थक बनाया है। उसका जीवन भी सार्थक हो गया है। जन्म दिए गए माता पिताओं का ऋण चुकाना ही मुख्य है। ये आदर्श को वो मान लिया है और समझ लिया है, समझकर मेरा सेवा के लिए आगे बढ़ रहा है। इस जमाने में ऐसा पुत्र मिलना बहुत मुश्किल है। मुझे मिलना मेरा सौभाग्य समझती हूँ, पूर्व जन्म का सुकृत मानती हूँ। एक उत्तम जीवन आदर्श को रखकर न्याय मार्ग में, सन्मार्ग में चलने वाला बेटा मुझे मिला है। ऐसे बेटे को पाकर मेरा जीवन धन्य हो गई हूँ, सार्थक बनाया है मेरा जीवन। मेरे तबीयत भी अच्छा है, उसका तबीयत भी अच्छा है। गाड़ी पर बैठने के लिए मुझे कोई तकलीफ नहीं होता, आराम से बैठती हूँ। पीछे का व्हील है ना, व्हील सपनी, वो मुझे सपोर्ट होता है, उसे लगा कर बैठती हूँ, दोनों ओर पैर रखकर बैठती हूँ, इसलिए मुझे कोई तकलीफ नहीं होता। आराम से कोई शारीरिक बाधाएं मुझे नहीं, आराम से बैठती हूँ, आराम से सब कुछ देखती हूँ। అమ్మ ప్రస్తుత రోజుల్లో తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసిన చాలా ఘటనలు చూస్తున్నాం. ఆస్తి కోసం, లేదు అంటే ఒక లైఫ్ సెటిల్ అయిన తర్వాత మాకు తల్లిదండ్రులతో పని లేదని వృద్ధాశ్రమంలో కూడా వేసేసి చేతులు దులుపుకుంటున్న చాలా ఘటనలు కూడా చూసాం. చాలామంది పిల్లలు కూడా అంటే తల్లిదండ్రులు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కానీ అందుకు భిన్నంగా మీరైతే అదృష్టవంతులు అనుకోవచ్చా? आजकल के युवक लोग माता पिताओं को वृद्धाश्रम भेजते हैं,
वो वृद्धाश्रम भेजना तो अच्छी तरह रहने से वो बलवान रहने तो वो सब कुछ करते हैं। वो बुढ़ापे में ऐसा नहीं होता, ढलती उम्र में ऐसा नहीं होता। उस समय में उनको वृद्धाश्रम भेजते हैं, ये गलत है। इन ऐसे समय में मेरा बेटा ऐसा नहीं किया। मेरे पति के अनुपस्थिति में मुझको अच्छी तरह देख रहा है ना, इसलिए हमारे तकदीर बहुत अच्छा है, ऐसा हम मान लेते हैं। థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సార్, ఇఫ్ డోంట్ మైండ్, అంటే ఫ్యామిలీ ఎంజాయ్మెంట్ చేస్తే అంటే వయసు రాగానే పెళ్లి చేసేసుకోవాలి, ఒక ఫ్యామిలీని మనం కూడా భార్య పిల్లలు లైఫ్ దాంతోపాటు తల్లి అని ఆలోచిస్తారు, కానీ వీటన్నిటినీ దూరం చేసుకున్నారు అనుకోవచ్చా? ఇలా అలా అంటే ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ప్రత్యక్షంగా చూశాను కదా మా తల్లి కష్టాలు అని. చిన్నప్పటి నుంచే మా సబ్కాన్షియస్ మైండ్లో నేను పెద్ద అయిన తర్వాత మా తల్లిని బాగా చూసుకోవాలి, ఈ ఏమే నేను చిన్నప్పటి నుంచి మాకే ఉంటుంది. సో కాబట్టి నేను ప్రయారిటీ ఇచ్చాను మా తల్లికి, ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు సేవ చేయాలి కదా. తల్లి తండ్రి అంటే మాట్లాడే దైవం, తల్లి తండ్రి మనతో నివాసించిన దైవం. దే ఆర్ లివింగ్ విత్ అస్ గాడ్స్, దే ఆర్ ప్రత్యక్ష దైవతలు కదా. వాళ్ళు ఉన్నప్పుడు సేవ చేయాలి, ఎప్పుడు తర్వాత ఏమి చేసిన ప్రయోజనం లేదు కదా. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి చేసిన వాళ్ళకి తెలుస్తుంది. సి ఒకరు అదికి ఏమి చేయను, ఇట్స్ అ సింపుల్ థింగ్. వీ నీడ్ నాట్ టు ఇన్వెస్ట్ ఎనీ సింగిల్ రూపీ ఫర్ దట్. మనం టైం ఇవ్వాలి అంతే. ఒక రోజులు 24 గంటలు ఉన్నాయి, 23.5 అవర్స్ మీరు ఏం కావాలో చూసుకోండి. మీ బిజినెస్, మీ కుటుంబ బాధ్యతలు, మీ పనీలు, కెరియరు, మీ వ్యవహారాలు ఏం కాదు. ఒక అరగంట, ఒక రోజులో అరగంటయో ఒక గంటయో తల్లి తండ్రి పక్క ప్రేమంగా కూర్చొని మాట్లాడవచ్చు కదా. సి ఇట్స్ ఎ న్యాచురల్ టాక్. అమ్మా ఈరోజు నిద్ర వచ్చిందా, నేను ఇప్పుడు పనికి వెళ్తున్నాను, మీకేం కావాలా, పండ్లు తీసుకొస్తాను, ఆరాంగా ఉండండి, అంతే కదా. జస్ట్ 10 మినిట్స్ పోయి పని ఎలా కంప్లీట్ చేసి ఈవినింగ్ వచ్చిన తర్వాత, అమ్మా ఈరోజు ఎలా ఉంది మీకే, ఎందుకు డల్లా ఉన్నావు, రా 4 అడుగులు వాకింగ్ చేయొచ్చు, నా పక్క కూర్చోరా, కొంచెం భోజనం చేయొచ్చు. ఉన్నప్పుడు వాళ్ళకి దండ పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలి. తర్వాత అందరినూ పిలిచి మా గ్రాండ్ ఫాదర్కి ఇది ఇష్టం, మా అజ్జికి ఇది ఇష్టం, అలా అందరూ పెట్టొచ్చు. బట్ అది వేరే. ఉన్నప్పుడు సేవ చేసిన, ఉన్నప్పుడు వాళ్ళకు భోజనం పెట్టిన, ఉన్నప్పుడు ప్రేమను చూపిన, ఆ ప్రేమతో మేము ఎప్పుడు చేయాలి అంత అందరి దగ్గర ఇదే అందరికీ తెలుసు. అన్ని యువకాలు సద్గృహస్థాలు అన్నికి కోరుకుంటాను. వీళ్ళకి ఇక్కడ ఆతిథ్యం ఇచ్చిన పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. సార్ నమస్తే అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సార్, అంటే ఇంత మంచి బృహత్కర కార్యానికి ఇక్కడ వీళ్ళు ఇక్కడికి ఆతిథ్యం మీరు ఇచ్చారు. వచ్చిన తర్వాత ఒక నిజంగా తల్లిని ప్రత్యక్ష దైవంగా భావించిన ఆ కొడుకుని మనం చూసాం. ప్రస్తుత రోజుల్లో చూస్తున్నాము, ఇంట్లో అసలు అంటే తల్లిదండ్రులు ఉన్నారో కూడా పట్టించుకోకుండా బిజీ లైఫ్లో పొద్దున డ్యూటీలకు వెళ్ళామా, వచ్చామా, మన పని అయిందా, డబ్బులు సంపాదించుకున్నామా అన్న రోజుల్ని చూస్తున్నాము. తల్లిదండ్రులను తన వంతు సహాయంగా అంటే చూడాలని ఉన్న ఆర్థిక స్తోమత లేని బిడ్డల్ని చూస్తున్నాము, అందరినీ చూస్తున్నాము. కానీ అందుకు భిన్నం ఈ తల్లి కొడుకుల బంధం అనుకోవచ్చు మనం. ఉన్న కాలమాన పరిస్థితులని మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనే అర్థానికి అందరూ కూడా మార్చేశారు. ఎన్నో పుణ్యక్షేత్రాల్లోని అందరికీ నివాసాలు ఉన్నాయి. అంటే మన విజయనగరంలో కూడా మేము యాత్రిక్ సదన్ అని ఒకటి కట్టడం జరిగింది. ఎటువంటి పీఠాధిపతులు వచ్చినా, యతీశ్వరులు వచ్చినా, తర్వాత యాత్రికులు వచ్చినా ఇక్కడ బస చేయడానికి ఉచితంగా విత్ మోడర్నైజ్డ్ కిచెను, ఏసీ రూమ్స్, హీటర్స్ కూడా విత్ లిఫ్ట్ ఫెసిలిటీస్ దాతలు, భక్తులు, సేవకుల సహాయకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. 90,000 కిలోమీటర్లు తన తల్లి గారిని తిప్పడం ఎంతో గర్వకారణం. ఇది స్ఫూర్తిగా తీసుకొని అత్తగారిని, మామగారిని, తల్లిదండ్రుల్ని చూస్తే మనం యావత్ ప్రపంచాన్ని తిరిగినట్టు భావించాలి. మనం పురాణ ఇతిహాసాల్లోని మన వినాయకుడు తిరిగాడు, శ్రవణ కుమారుడు తిరిగాడని కాదు, మనం కూడా మనం సంపాదించిన దాంట్లోని తల్లి రుణం తీర్చుకునే విధంగా ఉండాలని వీరికి భగవంతుడు ఆయుష్ని, తర్వాత తల్లి రుణాన్ని తీర్చుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కూడా ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఆ పంచముఖ ఆంజనేయ ఆశీస్సులు కలుగజేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ చూసారు కదా, నేటి యుగంలో నిజంగా ప్రస్తుతం ఉన్న శ్రవణ కుమారుణ్ణి చూసాం.
పురాణ ఇతిహాసంలో వినాయకుడిని శ్రవణ కుమారుడి గురించి చెప్పుకున్నారు. కానీ ప్రస్తుతం లైవ్‌లో కూడా మనం చూసాం. తల్లిదండ్రుల కోసం వారి కోరిక తీర్చడం కన్నా అంతకు మించి ఇంకేముంటుంది ఆనందం. బ్రతుకున్నప్పుడే కదా వాళ్ళు ప్రత్యక్ష దైవాలుగా చూసుకోవాలి. చనిపోయిన తర్వాత వాళ్ళ పేరిట దానాలు, అన్నదానాలు అవి పెట్టేసి, ఇవి పెట్టేసి అది కాదు మనసు సంతృప్తినిచ్చేది. బ్రతికున్నప్పుడు వాళ్ళని సాటిస్ఫై చేస్తేనే అది ఒక ఆనందం. సో, నా తల్లికి జన్మించినందుకు నేను తన రుణం తీర్చుకున్నాను. ఇంకా తనకి ఏం కావాలో చేసి పెడుతూనే ఉంటాను. తన ఆనందాన్ని తీర్చడమే, తనకేం కావాలో ఆనందపరచడమే నా యొక్క కోరిక అని ఆ శ్రవణ కుమారుడు మాటల్లో కూడా మీరు విన్నారు కదా! పరిస్థితి అయితే ఇది. కెమెరా పర్సన్ బాలకిషోర్‌తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.